న్యూస్ కు స్వాగతం. మోపిదేవులో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు సుబ్రహ్మణ్య హవనం కార్యక్రమంలో భాగంగా హోమాలను బ్రహ్మశ్రీ కొమ్మూరు ఫణికుమార్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మల బ్రహ్మత్వంలో నిర్వహించారు. పలువురు దంపతులతో పాటు ఆలయ సూపరింటెండెంట్ బొమ్మన సత్యనారాయణ హోమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, పంచామృత స్థపన, నీరాజన మంత్ర పుష్పాలతో పాటు రాత్రి ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీ స్వామివారి పుష్పశయ్యాలం, కృతపర్యంక సేవలతో కార్యక్రమాలు ముగిశాయి. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ పరదేవతాయే నమో నమః. ఈ రోజున స్వామివారి ఉత్సవాలు నిన్నటితో పూర్తయిపోయినాయి. అంటే శుక్రవారం నాడుతో రథసప్తమి రోజున స్వామివారి ఉత్సవాలు ఔపర్త స్నానము, పూర్ణాహుతి, సాయంత్రం స్వామివారు పారువేట ఉత్సవము, రావివారిపాలెం గ్రామం దాకా మయూర వాహనం మీద ఉత్సవ కార్యక్రమం పూర్తయిపోయి ధ్వజ ఆవరోహణ చేసుకున్నాం. ఈ రోజున సాయంత్రము ద్వాదశ ప్రదక్షిణాలు, అంటే 12 రకాల మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు, 12 మాసాలు, వీటన్నిటికీ కూడా ప్రాశస్త్యంగా మనకు ఈ యొక్క ఉత్సవ ప్రకరణలో భాగంగా ద్వాదశ ప్రదక్షిణాలు, అంటే 12 రకాల వాయిద్యాలతో ద్వాదశ ఆదిత్యులు అంటారు. మన 12 మేషం దగ్గర నుంచి మీనం దాకా ఉన్న 12 రాసులకి కూడా ద్వాదశ ఆదిత్యులు 12 మంది సూర్యభగవానులు ఉన్నారు. అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్యభగవానుడు ఒక్కొక్క నామధేయంతో ఆధిపత్యం, మొత్తం భగవంతుడంతా కూడా ఒకటే. ఒక సూర్యభగవానుడు ఛాయా ఉషా పద్మిని సంధ్యా సహిత సవిత్ర సూర్యనారాయణ దేవతాయ నమః ద్వాదశ ఆదిత్య రూప స్వరూపాయ నమో నమః అని చెప్తూ ఉంటాం. అటువంటి ద్వాదశ ఆదిత్యుల్లో నిన్న రథసప్తమి రోజున స్వామివారు చాలా విశేషంగా కిరణాలు పొంది ఇక్కడి నుంచి కూడా మనకి యావత్ ప్రపంచానికి కావాల్సిన శక్తిని, వేడిని ఇస్తాడని ప్రతీతి. అటువంటి యొక్క పురాణాల ఇతిహాసంగా ఈ రోజున స్వామివారి యొక్క సమక్షంలో అష్టమి రోజున మనము సంకల్ప సిద్ధికి ఎవరైతే వస్తున్నారో ఈ యొక్క క్షేత్రంలో సంకల్ప సిద్ధులు అవ్వాలి. అందుకని సంకల్ప సిద్ధికి ప్రతి నిత్యము చేసే కాకుండా విశేషంగా నవనాగ స్వరూపంగా ఉన్న స్వామివారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ పాఠశాలల్లో ఆధ్యాత్మిక అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లుగా బ్రాహ్మణ సేవా సంఘం తెలిపింది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ పాఠశాలల్లో ఆధ్యాత్మిక అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లుగా బ్రాహ్మణ సేవా సంఘం తెలిపింది. ఇందులో భాగంగా బాలాజీ విద్యాలయంలో 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు రామాయణం, భారతం, భగవద్గీతలపై పరీక్షలు జరిపారు. ఇక హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి, ఇతిహాసాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలన్నింటిలో ఈ విధంగా పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రసంగ పత్రాలు అందజేయబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు వించమూరి శివరాం, వేమూరి రామకృష్ణ, పివి ఫణికుమార్, ఏఆర్కే మూర్తి, బాలాజీ విద్యాలయ అధినేత కుమరగిరి కృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో రామాయణం, భారతం, భాగవతం గురించి కానీ మన సంస్కృతి కానీ మసకబారిపోతోంది. దానికి వెలికి తీయడం కోసం చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి స్కూల్లో కూడా ముందుగా ప్రశ్నాపత్రం ఇచ్చి తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్ష రాయమని చెప్తాము. దానివల్ల వాళ్ళకి అసలు రామాయణం అంటే ఏంటో అనేది అవగాహన వస్తుంది. ఈ విద్యార్థుల్లో అవగాహన రావడం కోసం అని చెప్పేసి ఈ రకమైన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. దీనికి స్కూల్ యొక్క యాజమాన్యం సహకరిస్తుంది కాబట్టి వాళ్ళకి మా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా దీన్ని వివిధ పాఠశాలల్లో చేయాలని చెప్పేసి మా సంఘం యొక్క మసకబారిపోతున్నటువంటి మన ధర్మాన్ని నిలబెట్టాలి. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, లేకపోతే ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ధర్మాచరణ తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడం జరుగుతుంది. కనుక ముందర ధర్మాన్ని తెలియజేయాలి, అది బాల్యం నుంచి కూడా తెలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి బ్రాహ్మణ సేవా సంఘం మచిలీపట్నం శాఖ భాగ్యలహరి అనేటువంటి ఒక ప్రోగ్రాంని తయారు చేసి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్లోనూ కూడా 9th, 10th పిల్లల దగ్గరికి భారతం, భాగవతం, రామాయణం ఇంకా మిగిలినటువంటి అష్టాదశ పురాణాల్లోనూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశం. పిల్లలకు మన ధర్మం, మన చరిత్ర, మన దేశ చరిత్ర
తెలిసే విధంగా రామాయణం, భారతం, భాగవతం అలాగే ఇతర పురాణాలపై పరీక్షా పత్రాలు ఇచ్చి వాళ్ళతో మరి ప్రశ్నలు తయారు చేసి వాళ్ళకి మన ధర్మం, ఆచారం తెలిసే విధంగా వాళ్ళని తెలిపే విధంగా చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ తొలి కార్యక్రమంగా మరి బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్నాం. అలాగే మరి ఏఆర్కే మూర్తి గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, శివరాం గారు కానివ్వండి, వీళ్ళందరి సహాయ సహకారాలతో, బ్రాహ్మణ సేవా సంఘంలో ఉన్న సభ్యులందరి సహాయ సహకారాలతో మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి స్కూల్లోనూ, కాలేజీల్లోనూ కూడా ఈ పోటీలు నిర్వహించడానికి మరి వారంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మన ధర్మం, మన ఆచారం తెలిసే విధంగా ప్రతి స్కూల్లోనూ, కాలేజీలోనూ కూడా మన దేశ చరిత్ర తెలిసే విధంగా వివిధ రకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి విద్యార్థులకి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మున్సిపల్ పార్క్ గేటు మీద పట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన బ్రహ్మపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్ పార్క్ గేటు మీద పట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన బ్రహ్మపురంలో చోటు చేసుకుంది. జవహర్ పబ్లిక్ స్కూల్లో యూకేజీ చదువుతున్న 8 సంవత్సరాల వడ్డీ దినేష్ కుమార్ ఇంటి వద్ద ఉన్న మున్సిపల్ పార్క్ వద్ద సహచర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన దినేష్ ని హుటాహుటిన సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇక తల్లిదండ్రుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మారుమోగింది. వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటివి జరగకుండా ఆ పార్క్ ఎగ్జాంపుల్ని తీసుకుని ఏ ఒక్క తల్లికి మళ్ళీ ఇలాంటిది జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము. క్లోజ్ చేసి ఉన్నది ఎలా మీరు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఓపెన్ చేయడానికి మీరు రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మినిమం సెక్యూరిటీ ఎక్కడ? ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు? గేట్ అలా ఉంది అన్నప్పుడు కనీసం అది ఓపెన్ చేసినప్పుడైనా తెలుస్తుంటుంది కదా అక్కడ తుప్పు పట్టిందో ఎలా అయిందో అని. కనీసం తాళం వేయాలి కదా, అక్కడ మనుషులు ఉండాలి. ఏమీ లేకుండా ఒక తల్లి కడుపు కోతకి గురవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు ఉన్న చోట తుప్పు పట్టినవి అలా శిథిలావస్థలో ఉన్న వాటి మీద ఎటువంటివి నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మచిలీపట్నం నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం మేయర్ చిటికన వెంకటేశ్వరం అధ్యక్షతన జరిగింది. మచిలీపట్నం నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం మేయర్ చిటికన వెంకటేశ్వరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తొలుత ప్రవేశపెట్టిన ఎజెండాలోని తాగునీటి సరఫరా అంశం మినహా మిగిలిన అన్ని అంశాలు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం వేసవిలో తాగునీటి సరఫరా అంశంతో పాటు టేబుల్ ఎజెండాలోని మరికొన్ని అంశాలు మధ్యాహ్నం జరిగిన తదుపరి కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎజెండాలోని అంశాలు ఎటువంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాలక వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక పోలికి 2 లైట్లు ఏమంటే దానికోసం అది ఇప్పుడు ఇదేంటో చెప్పు. అది జీవనం మాట్లాడుకుందాం, అది జీవనం పెట్టుకుని దాంట్లో మాట్లాడుకుందాం. అది ఎక్కడ మళ్ళీ టీవీ అవుతున్నాడు. మచిలీపట్నం ప్రవాసంలో ఉన్న సమయంలో పనిచేయచ్చు 10 వెళ్ళిన సిటీ వెంకటేశ్వర డిఏ ఏరియాస్ కలిపి నిడదవోలు మున్సిపాలిటీకి బదిలీ చేయవలసిన లేఖ ద్వారా కోరి ఉన్నారు. అందుపై పిఎఫ్ రిజిస్టర్స్ పరిశీలించగా జరుగుతుంది. అందులో 2640 మిలియన్ లీటర్ వాటర్ మనకు అందుబాటులో ఉంటుంది. అందులో మచిలీపట్నం నగరపాలక సంస్థ 22 ఎంఎల్ వాడుతుందండి. అలాగే పెడల మున్సిపాలిటీ 10 ఎంఎల్ వాడుతుంది. అలాగే మన చుట్టుపక్కల విలేజ్లు 5 ఎంఎల్ వాడతాయి. అలాగే మొత్తం కలిపి 37 ఎంఎల్ మనం రోజుకి డ్రా చేస్తూ ఉంటాం. ఆ 37 ఎంఎల్ చొప్పున 71 రోజులు మనం ప్రస్తుతానికి వాటర్ ఇవ్వగలం. అంటే ఈ రోజు నుంచి మనం ఏప్రిల్ 26 వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వగలం. అలాగే ఆ తర్వాత కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఆ వాటర్. కాకపోతే మనకి ఏప్రిల్ మొదటి వారంలోనే మనకి వాటర్ మళ్ళీ కెనాల్ ఒకటి కాలం వదులుతామని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మార్చి నెలాఖరు కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ మనకు అవుతుంది. కానీ వాటర్ సప్లై ప్రతిరోజు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందే. ప్రతిరోజు ప్రతి ఇంటికి రావాలి కదన్నా. ప్రతిరోజు ప్రతి ఇంటికి కాదు, డే బై డే వచ్చేది. డే బై డే వచ్చేది. ప్రతిరోజు
కదా, ఒక రోజు విడిచి రోజు ఇచ్చేది కాదు కదా. అవును, ప్రతిరోజు రావాలి కదా అని అడుగుతున్నాను. అవును. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దీనికి జగనన్న లేఅవుట్ కూడా వాటర్ సప్లై ఇవ్వమని ఇది పెట్టారు. అంతకుముందు మా నాయకుడు ప్రతిరోజు నీళ్ళు ఇస్తానికి కూడా సిద్ధమై మేము ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వడానికి కూడా మేము సిద్ధమయ్యాం. కానీ మనకి అడిషనల్గా ఇబ్బంది అవుతుంది. ఎలా అవుతుందంటే జగనన్న లేఅవుట్లకు వచ్చి సుమారు 26,000 ఇళ్ళకి వాటర్ సప్లై ఇవ్వడానికి మనం రెడీ అవ్వాలి. రెండోది మన మెడికల్ కాలేజీకి వచ్చి పైప్ లైన్ వేస్తా ఉన్నాం, దానికి వాటర్ కావాలి. మూడోది మన కృష్ణా యూనివర్సిటీకి ఆల్రెడీ మనం ఇవ్వడానికి మనం కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపాం. నాలుగోది పోర్ట్ రోడ్ కూడా మాకు కావాలి వాటర్ అడుగుతుంది. అంటే మా ఆలోచన ఏంటంటే ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ మచిలీపట్నం ప్రజలకు ఎక్కడైతే ఇంకా అవకాశం కావాలో లేదా ఇంకా ఎక్కడైనా ఇబ్బందిగా ఉందో చూసుకుని చేద్దామన్న ఆలోచన తప్ప ఉంటే మనం కూడా ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఏంటంటే మనకు సబ్స్టిట్యూట్గా ఒక 5 ప్రామిస్ మనం ఇవ్వదలుచుకున్నాం. ఇచ్చిన దానికి వాటర్ సప్లై దృష్ట్యా ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా టౌన్లో కూడా చాలామంది నిరుపేదలు పంపులు లేకుండా ఉన్నారు. చాలామందికి అమృత స్కీమ్ కింద పంపులు అందరినీ చాలా ఉన్నాయి. రూల్స్ అన్నీ మార్చేశారు. మనం చేస్తుందే పేద ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని, అలాంటిది మనమే ఫైనాన్షియల్గా వాళ్ళకి బర్డెన్ క్రియేట్ చేసేలాగా చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. దీన్ని పరిశీలనలో తీసుకుని, ఎందుకంటే ఇది సజెషను, ఇది చర్చ కాబట్టి మేము అమృత స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి పంపులు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం త్వరితగతిన లిఫ్ట్ ఏర్పాటు పనులకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ బోయిన సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం త్వరితగతిన లిఫ్ట్ ఏర్పాటు పనులకు చర్యలు తీసుకోవాలని రైల్వే స్టేషన్ మాస్టర్ పి నాగేశ్వరరావుకు బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు షేక్ బోయిన సుబ్రహ్మణ్యం శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ లో మారటానికి దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు మొదలగు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి సంబంధిత అంశంపై వినతి పత్రం సమర్పించామన్నారు. అమృత స్టేషన్ పథకం కింద లిఫ్ట్ సౌకర్యంతో పాటు ఎస్కలేటర్, ప్లాట్ఫామ్, షెల్టర్ల నిర్మాణం, స్టేషన్ ఎలివేషన్ వంటి సదుపాయాల నిమిత్తం 25 కోట్లతో ఏర్పడతాయన్నారు. ఇక ఈ నెల 26న అమృత స్టేషన్ పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తారని రైల్వే స్టేషన్ మాస్టర్ వివరించారని షేక్ బోయినా తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, కోమటి శ్రీను, బెల్లంకొండ రవి, నిక్కు రాధాకృష్ణ, మురాల వెంకటేశ్వరరావు, జున్ను గోవిందు, ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఒక 6 నెలల క్రితం ఎంపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎస్కలేటరు, లిఫ్టు లేదు రైల్వే స్టేషన్లో, చాలామంది పెద్దలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశాం. వారు స్పందించారు. ఎంపీ గారు ఎంపన్న 1 నెల రోజుల్లో 60 కోట్లు సుమారు 25 కోట్లు అమృత పథకంలో 25 కోట్లతో సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. అయితే ఏంటంటే 4 నెలలు అయిపోయింది, ఎక్సలేటర్ లేదు, లిఫ్టు లేదు. అయితే 4 నెలల క్రితం చెప్పిన మాట పేపర్లో కూడా పడటం జరిగింది. అయితే ఏంటంటే ఏంటి ఈ విషయం మీద ఎందుకనే పనులు జరగట్లేదని స్టేషన్ మాస్టర్ గారిని కలవడం జరిగింది. ఇంకా వారు కూడా ఏంటంటే పనులు జరుగుతున్నాయి, అనంగా 10-15 రోజుల్లో మొదలు పెడతాం, ఎస్కలేటర్ను లిఫ్ట్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారన్న సంగతి మా దృష్టి కూడా వచ్చిందని స్టేషన్ మాస్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది, రైలు అటు ఇటు ఆగుతూ ఉండేది, పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు స్టేషన్ అయితే అభివృద్ధి జరిగింది, కానీ ఆ లిఫ్టును ఎక్సలేటరు ఏర్పాటు చేస్తే పబ్లిక్కి ఈ చుట్టుపక్కల మచిలీపట్నమే కాకుండా మరి రైల్వే డిఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక 4 months బ్యాక్ ఇచ్చినప్పుడు మరి వెంటనే స్పందించినటువంటి బాలశౌరి గారు ఎక్సలేటర్ లేదు, లిఫ్ట్ లేదు, దానివల్ల ఈ ప్రజలు ఏమవుతుందంటే ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ మారాలంటే వీళ్ళు ఈ మెట్లు అనేది ఎక్కలేక ఈ కింద నుంచి దిగేయడం జరుగుతుంది. ఒక ట్రైన్ ఆగి ఉన్నప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తే అటు నుంచి వచ్చే ట్రైన్ కూడా ఈ ట్రైన్ శబ్దంలాగా వినపడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని లిఫ్టు ప్లస్ ఎక్సలేటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి గతంలో కూడా మరి ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. దానికి స్పందించినటువంటి మన ఎంపీ గారు బాలశౌరి గారికి 25 కోట్లు వెంటనే శాంక్షన్ చేసినందుకు మా సంఘం తరపున ఆయనకి మరి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే డిఎం గారు కూడా ఈరోజు చక్కగా దేనికి దానికి ఎంత వర్క్ జరుగుతుంది. గతంలో 4 నెలల క్రిందట మేము ఎంపీ గారిని కలిసాము. కలిసిన విషయం ఏంటంటే వృద్ధులు, వికలాంగులు
ఈ ప్లాట్ఫారం నుంచి ఆ ప్లాట్ఫారం మారడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గారిని కలిసి మేమేం చేసామంటే ఎస్కలేటరు ప్లస్ లిఫ్ట్ రెండు కూడా కట్టిస్తే ప్రజలకి వికలాంగులకి ఎంతో ఉపయోగపడుతుందని మేము చెప్పించాం. వెంటనే ఎంపీ గారు స్పందించి వెంటనే 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు 4 నెలల క్రిందట. ఎంత మటుకు వర్క్స్ జరగలేదు. కాబట్టి మళ్ళీ మేము సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ రోజున మచిలీపట్నం స్టేషన్ సూపరింటెండెంట్ గారిని కలిసాము. ఆయన వెంటనే స్పందిస్తూ డబ్బులు శాంక్షన్ అయ్యే మాట వాస్తవమే, వెంటనే ఓ 15-20 రోజుల్లో మేము వర్క్స్ స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా చూస్తామని చెప్పారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు కూడా మచిలీపట్నంను తిరుపతి అది రద్దు చేశారు, కర్నూలు అది రద్దు చేశారు, వైజాగ్ అది రద్దు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేని పక్షంలో మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీజేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీజేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు దిగారు. తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర నాయకత్వంతో చర్చలు నిర్వహించి సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండ వైఖరి, ప్రభుత్వం యొక్క తీరు మారాలి. ఎందుకంటే ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికపరమైన విషయాల్లో కూడా ప్రభుత్వం మాకు రావాల్సిన 4 సంవత్సరాల నుంచి అట్లా కాలయాపన చేసుకుంటూ వస్తుంది. చివరికి రాష్ట్ర జేఏసీ మన మీటింగ్ ఏర్పాటు చేసుకుని మంత్రివర్గంతో మాట్లాడి మా సమస్యలు పరిష్కారం అవని దిశగా మా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఫంక్షన్స్ అన్ని సంఘాలు కూడా కలిపి జేఏసీగా ఏర్పడి ఈ కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణ ఇంతటితో ఆగదు సార్. రేపు 20వ తారీఖున ధర్నా కార్యక్రమం, అలాగే ర్యాలీ ఉంటుంది. 27న చెలో విజయవాడ పెట్టుకున్నాం. ఇది కూడా కాకపోతే మిరుపు సమ్మెకు కూడా మా రాష్ట్ర సంఘం పిలుపునిస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. ఆర్థికపరమైన విషయం కానీ, మానసికంగా పని ఒత్తిడి కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం మాకు సహకరించట్లేదు. కాబట్టి ఈ ఉద్యమం చేయక తప్పదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఇంకా ఆశాభావం కొంత చివరిలో ఉంది. అలా జరగని పక్షంలో మా దారి మేము చూసుకుంటాం. మా ఉద్యమ కార్యాచరణ ప్రకటించినట్టు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కూడా మెరుపు సమ్మిట్ చేయడానికి సంసిద్ధమయ్యాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకి మీ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు సహకరించి ఈ కార్యక్రమంలో అన్ని ఏ తాలూకాలో కానీ, జిల్లాలో కానీ, తాలూకా కేంద్రాల్లో జరుగుతున్న ధర్నాలు పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, ఇంతవరకు మీలో ఎటువంటి చలనం కలగలేదు. గత 4.5 ఏళ్ళుగా మా మీద మాకు రావాల్సిన బకాయిలు కానీ, తర్వాత మాకు ఇవ్వాల్సిన డిఏలు కానీ శాంక్షన్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఎటువంటి మీ దగ్గర నుంచి స్పందన లేదు. రేపు జరగబోయే 20వ తారీఖు, 27వ తారీఖు ధర్నాల్లో, చలో విజయవాడ కార్యక్రమంలో కానీ పెద్ద ఎత్తున మరో బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన ఉద్యమం లాగా దానిని మించి చేస్తామని, ప్రభుత్వం ఈ విధంగా కళ్ళు తెరిపించి మా ఉద్యోగుల సమస్యలను సాధించుకుంటామని మీరు వెంటనే మా యొక్క డిమాండ్స్ ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెడన అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అని నియోజకవర్గం పరిశీలకులు సాధనబోయిన ఏడుకొండలు తెలిపారు. ఎవరు ఎన్ని డ్రామాలు, కుట్రలు, కుతంత్రాలు పనినా పెడన అసెంబ్లీ బరిలో టీడీపీ బీఫామ్తో బరిలో దిగేది 40 సంవత్సరాల నుండి పార్టీ కోసం కృషి చేస్తున్న స్వర్గీయ మాజీ శాసనసభ్యులు కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్ ఏనని, తనకు పూర్తి సంకేతాలు ఉన్నాయని పెడన నియోజకవర్గం పరిశీలకులు సాధనబోయిన ఏడుకొండలు తెలిపారు. నియోజకవర్గం పరిశీలకునిగా తనకు ఉన్న పూర్తి సమాచారం ఉందని, ఇక్కడ టీడీపీ తరపున బరిలో దిగేది కాగిత కృష్ణప్రసాద్ మాత్రమేనని బంటుమిల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్, చెన్ను శ్రీనివాస్, భూపతి రమేష్, ఎండి నజీర్, బుర్రా కాశీ, ఇల్లూరు లీలాకృష్ణ, ఆకునూరి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లు ఇంకా 40-50 రోజుల్లో జరుగుతాయి. కార్యకర్తలను ముందుగా మేము చైతన్యం చేసి రేపు రాబోయే ఎలక్షన్లో మీరు అందరూ కూడా ముఖ్యంగా సిద్ధంగా ఉండాలని, అట్లాగే లోగడ 2019 నుంచి 2024 దాకా చేసిన వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన అక్రమాలు కానీ, ఇసుక మాఫియా కానీ, భూమాఫియా కానీ, లిక్కర్ స్కామ్ కానీ అనేకమైన ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక్క సంక్షేమం కూడా అందరికి కూడా లేకుండా ఏదో 40% 30% ఇవ్వటం, మిగిలిన వాళ్ళందరికీ మేమేదో బట్టలు నొక్కేసామని చెప్పుకుంటాం. కానీ ఎటువంటి సంక్షేమం లేదు, అసలు అభివృద్ధి అయితే ఏదీ లేదు. అసలు వాటర్ స్కీమ్లు అయితే
అసలు మంచినీళ్ళు అనేది తాగడానికి ఏ గ్రామంలో కూడా లేవు. మా మడ్డివెల్లి గ్రామంలో అయితే డైరెక్ట్గా కాలువ నుంచి వచ్చేసిన వాటరే వదులుతున్నారు. వాళ్ళైతే కనీసం 4 రోజుల నుంచి వస్తున్నాం మేము, చప్పగా నీసు వాసన వస్తుంది. కనీసం అక్కడ పంచాయతీ జనరల్ ఫండ్స్ కానీ ఆర్థిక సంఘం నిధులు కానీ అవి వెచ్చించి కనీసం ఓహెచ్ఆర్ ట్యాంకులో లేకపోతే అక్కడ ఉన్న ఫిల్టర్ బెడ్లో బాగు చేస్తుందన్న క్వశ్చన్ అసలు పై నాయకుడికి లేదు, కింద స్థాయిలో కూడా లేదు. అట్లా ఉంది పరిపాలన చూస్తే. అదే 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉండగా చంద్రబాబు గారి నాయకత్వంలో అనేకమైన అభివృద్ధి పనులు జరిగినాయి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలకు కానీ, కాపులకు కానీ కాపు కార్పొరేషన్ పెట్టి 50%తో లోన్లు ఇవ్వటం కానీ, అట్లాగే ఎస్సీలకి బడ్జెట్లో 20,000 కోట్లు అలాట్మెంట్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం అట్లా చేయటం, అట్లాగే బీసీలకి మీరు బడ్జెట్లో 10,000 కోట్లు ఇచ్చి వాళ్ళకి బతుకు జీవనం కోసం అన్ని రంగాలు అన్ని వర్గాలకు కూడా లబ్ధి చేకూరుతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. సంక్షేమం పేరుతో ప్రజలు మోసం చేసి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు. పూర్తిగా అప్పుల పాలు చేశారు. మరి మన నియోజకవర్గం చూసినట్టయితే మరి ఎక్కడ చూసినా కానీ వాటర్ ప్రాబ్లం. మరి ఈ రోజున మన గ్రామే తీసుకుంటే మల్లేశ్వరం స్కీమ్ ఉంది. సుమారుగా 16 గ్రామాలకి ఆ స్కీమ్ ద్వారా మంచినీళ్ళు వెళ్ళాయి. స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఆ గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా తాగేవాళ్ళు. ఎక్కడా కూడా వాటర్ ప్లాంట్తో మినరల్ వాటర్ ప్లాంట్ సంబంధం లేకుండా తాగేవాళ్ళు. ఆ తర్వాత మరి లాస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కాగిత వెంకట్రావు గారు మరి అక్కడ 14 ఎకరాలు ల్యాండ్ పర్చేస్ చేసి మరి లీలా గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పొలాలన్నింటినీ కూడా మరి ఇచ్చి అక్కడ ఒక చెరువును తోవటం జరిగింది. అంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ చెరువుని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ గ్రామాలకి నీటి సరఫరా అందించే విధంగా తయారు చేశారు. దాన్ని తోవటం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీమ్ని ఆపేశారు. ఏదైతే ఎక్స్ట్రా చెరువు తవ్వామో అది అట్లాగే ఉంది. దాన్ని ఓపెన్ చేసి రెండింటిని కలిపేస్తే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. మరిన్ని విద్యార్థులకు మార్కులతో పాటు జ్ఞానం కూడా ఎంతో అవసరమని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి దేవానందరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెడనపట్నంలోని పల్నోటి హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అధ్యక్షుడు హన్మకొండ గౌరీ ప్రసాద్ అధ్యక్షతన ఈ సదస్సులో దేవానందరెడ్డి మాట్లాడుతూ పరీక్షలు మార్కుల జీవితం కాదని చదువులో వెనుకబడిన ఎంతో మంది జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారన్నారు. విద్యార్థులకు మార్కులతో పాటు జ్ఞానం కూడా ఎంతో అవసరమన్నారు. కష్టపడటం, సమయస్ఫూర్తి ప్రదర్శించడం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం, లైఫ్ స్కిల్స్ ను విద్యార్థి అలవర్చుకోవాలన్నారు. విజయం ఒక ప్రయాణమే కానీ గమ్యం మాత్రం కాదన్నారు. దేవానందరెడ్డిని మరియు కొంతమంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంబీఓలు దుర్గా ప్రసాద్, హరినాథ్, అప్సా నాయకులు వి సుందర్రామ్, చంద్రశేఖర్, జాన్, ప్రభాకర్, దిలీప్ కుమార్, మోహన్ రావు, అదేవిధంగా పల్లోటి స్కూల్ ఇన్ఛార్జ్ కరెస్పాండెంట్ మర్రెడ్డి, ప్రిన్సిపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవలో ఆత్మసంతృప్తితో పనిచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ లో నియోజకవర్గ స్థాయిలో అర్బన్ రూరల్ వారీగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాలంటీర్లకు వందనం పేరిట పురస్కారాలను అందజేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ వివిధ పథకాల ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ ప్రశంసించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య ప్రసంగిస్తూ ప్రజల ముంగిటకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందించడంలో వాలంటీర్లు కృషి చేస్తున్నారని, వారి సేవలకు వెలకట్టలేమని అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో నగరపాలక సంస్థ పరిధిలో 795 మందికి సేవా మిత్ర, 7 సేవారత్న, అదేవిధంగా 2 సేవా వజ్రకు ఎంపికయ్యారు. అలాగే మండల ప్రజా పరిషత్ పరిధిలో 392 మందికి సేవామిత్ర, 5 సేవరత్నకు, 3 సేవ వజ్రకు ఎంపికయ్యారు. ఈ వాలంటీర్లు వారు అందించిన ఉత్తమ సేవలకు జిల్లా కలెక్టర్ పి రాజబాబు, ఎమ్మెల్యే పేర్ని నాని, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ తదితర చేతుల మీదుగా వాలంటీర్లు సత్కారాలు పొందారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గాడెల్లి డేవిడ్, తాళ్లపాలెం మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ అర్బన్ బ్యాంకు చైర్మన్ బొర్రా విఠల్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం
ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ గురించి మీరు ఆలోచిస్తే చాలా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ స్కీమ్స్ని మనం ఒకటి చెప్పుకుంటే చాలా టైం అవుతుంది కాబట్టి ముఖ్యంగా 3 రకాలైనటువంటి స్కీమ్స్ కింద ఉన్నట్లు మనం భావిస్తే, ఒకటి ఎడ్యుకేషన్ రిలేటెడ్, 2 హెల్త్కి రిలేటెడ్, 3 వెల్ఫేర్ రిలేటెడ్. ఎడ్యుకేషన్ రిలేటెడ్కి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, విద్యా కానుక, అమ్మఒడి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. వసతి దీవెన, విద్యా దీవెన. హెల్త్కి వచ్చేటప్పటికి సురక్ష ప్రోగ్రామ్స్. వెల్ఫేర్కి వచ్చేటప్పటికి పెన్షన్ కానుక, మరి ముఖ్యంగా మిగతా అన్నింటిలో కనుక కంపేర్ చేసుకుంటే పెన్షన్ కానుక అనేది ఒకటి చెప్పచ్చు. నేను సిఇఓ సెర్ప్గా 2019 నుంచి 21 వరకు కూడా నేను సిఇఓ సెర్ప్గా చేసినప్పుడు ఆసరా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సెర్ప్ నుంచే మనం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం వాలంటీర్స్ రావడం, పెన్షన్ కానుకని మనం ఇంప్లిమెంట్ చేయడంలో చాలా అమేజింగ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఈరోజు వాలంటీర్ గురించి ఎవరు మాట్లాడినా, ఒక టీవీలో మాట్లాడినా, లేదంటే కనుక ఒక సోషల్ మీడియాలో చూసినా పెన్షన్, వాలంటీర్ ఈ రెండింటి గురించే చెప్తారు. మిగతా ఎట్లా ఉన్నప్పటికీ కూడా పెన్షన్కి వాలంటీర్ పొద్దున్నే వెళ్ళి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మార్నింగ్ పొద్దున్నే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది అంటే ఒక ఓఏపీ పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళ ఇంటికే వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది అది మామూలు ఇష్యూ కాదు. ఐ థింక్ ఇట్స్ ఒకటి రెవల్యూషనరీ స్కీమ్. అది కూడా కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన డబ్బుల్లో కొంత ఏదో తీసేసుకున్నారు కానీ అట్లా కానీ కూడా ఎప్పుడు కూడా అంత కంప్లైంట్స్ కూడా లేవు. అంత పర్ఫెక్ట్గా అంత మార్నింగ్ లేవలేకపోతున్నటువంటి అమ్మాయిలు ఎక్కువగా అపహరించబడి కిడ్నాప్ చేయబడి బొంబాయికి, రెడ్ లైట్ ఏరియాకి అమ్మకాలు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా. అది ఎందుకుందంటే ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ ఉంది. వాలంటీర్లందరూ కూడా ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎవరితో ప్రేమలో ఉంది, ఎవరిని ప్రేమిస్తుంది, రోజు చాటింగ్ ఎవరితో చేస్తుంది, ఆ అమ్మాయికి భర్త ఉన్నాడా లేడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా, ఇట్లాంటి వివరాలన్నీ కూడా సేకరించి వాళ్ళు ఈ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేదానికి సమాచారాన్ని పంపిస్తున్నారు. వీళ్ళ అమ్మాయిలందరినీ కూడా కిడ్నాప్ చేసి అమ్మేసేస్తున్నారు అని చెప్పినటువంటి ఏం స్టార్ ఏదో చెప్తారు, పవర్ స్టారా పవర్లెస్ స్టార్. మరి అంత పవర్ ఉన్నోళ్ళు అయితే ఆ మాట వాగినటువంటి వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? అబ్బే అంతా తూచి నా గురించి చెడు మాట్లాడుతున్నారు, నేను అసలు వాలంటీర్ల గురించి నేనేం మాట్లాడలేదు, అసలు వాలంటీర్లు బ్రహ్మాండం, అవసరమైతే మా ప్రభుత్వం వచ్చాక కూడా వాలంటీర్ల సంగతి జాగ్రత్తగా చూసుకునే దానికి ఆలోచన చేస్తున్నాం అని చెప్పి మాట్లాడతారు. అంటే ఎవరికి భయపడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్ముతున్నాడో నమ్మిన వ్యవస్థ అయినటువంటి మిమ్మల్ని చూసి భయపడేటువంటి శక్తులే ఇవాళ జగన్ వ్యతిరేకించే శక్తులు మనం చూస్తున్నాం. వాళ్ళ అన్నిటికంటే ముచ్చటైంది ఏంటంటే 2,55,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సరాసరి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వెళ్తే ఈ 2,55,000 కోట్లలో నయా పైసా లంచం లేకుండా జనానికి డబ్బు చేర్చిన వ్యవస్థ ఎవరిదంటే వాలంటీర్ల వ్యవస్థ. వెనకడికి ఒక ఆయన ప్రధానమంత్రి గారు ఉండేవాడు ఢిల్లీలో, ఆయన లేడు, మరణించాడు. ఆయన చెప్పేవాడు, ప్రధానమంత్రి హోదాలో ఉండి చెప్పాడు ఆయన, ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే అది గ్రామాల్లో ఉన్నటువంటి చివరి లబ్ధిదారుడికి చేరేప్పటికి అది ఐసు ముక్కలాగా కరుక్కుంటూ 10 పైసలకు వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడారు. కానీ ఇవాళ బెజవాడలో 2,55,000 కోట్ల రూపాయల డబ్బుని అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ నయా పైసా కాదు, అర పైసా కూడా తగ్గకుండా 2,55,000 కోట్లు మొత్తం సరాసరి
లబ్ధిదారుడికి చిట్ట చివరి లబ్ధిదారుడికి చేరుతుందంటే అది 100% ఇవాళ నిజంగా నేను చెప్తున్నాను. మీరే కనుక గడ్డి కరవదలుచుకుంటే జనాల వద్దకే పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి ఎంతో గొప్ప ఆలోచన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ప్రతి రాష్ట్రాలు చూస్తున్నాయంటే మరి కరోనా టైంలో చూసినట్లయితే వాలంటీర్లు సొంత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తానికి భయపడే అలాంటి టైంలో కూడా వాలంటీర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసుకొని ఎంతో ఆ కుటుంబాలకు దగ్గరైనటువంటి పరిస్థితి. అలాగే 1వ తారీఖు వచ్చిందంటే మరి అవ్వాతాతలు ఎదురు చూసేది ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం కాదు, వాలంటీర్ కోసం. మీ వార్డు కార్పొరేటర్ ఎవరంటే చెప్పలేరు, కానీ మీ వాలంటీర్ ఎవరంటే వాళ్ళు ఎంతో ఆప్యాయంగా చెప్తారు, మాకు వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారని. ఈ మధ్య సురక్షలో కూడా దగ్గరుండి వాళ్ళని సొంత కన్నబిడ్డలు కూడా చూడనంత గొప్ప మనసుతో వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చి చూపించి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి చేస్తున్న మీ సర్వీస్కి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి ఇంత మరి పథకాల రూపంలో మీకు ఆయన అంత గుండెల్లో పెట్టుకున్నారు. మీ అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే మన మచిలీపట్నం చూసినట్లయితే మన పేరుని వెంకటరామి గారి కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మచిలీపట్నానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి గారు, కిట్టుబాబు గారు కూడా ఈ జనాల్లో ఎంతో దగ్గర అయిపోయి వాళ్ళకి నేనున్నానంటూ ప్రతి ఒక్క విషయంలో నైట్ పగలని తేడా లేకుండా ఆ బిడ్డ చాలా కష్టపడుతున్నాడు. మరి అలాగే జగన్ గారిని, కిట్టుబాబు గారిని కూడా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం. శ్రీ న్యూస్ సమాప్తం. నమస్కారం.